నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ అయితే నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 54వ శ్లోకం అండి. సంధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారితగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా భక్తానాం పరితోష బాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. సంధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారితగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా భక్తానాం పరితోష బాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. ఈ శ్లోకం యొక్క భావం అండి. సంధ్యా సమయమే వర్షారంభంగాను శ్రీహరి హస్తస్పర్శ వల్ల ఉదయించిన మృదంగ నాదమే మేఘ గంభీర ధ్వనంగాను అమరుల అలోకనమే విద్యుల్లతగాను భక్తజనుల ఆనంద బాష్పధారలే వర్షంగాను పార్వతీదేవియే మయూరిగాను రూపుదాల్చగా ఏ సదాశివుని యందు తాండవ నృత్యం భాసిల్లుతున్నదో అట్టి నీలకంఠరుని భజిస్తున్నాను. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.